బాహ్య కేంద్రంలో 11 నుండి 12 వరకు, అంతర్కేంద్రంలో 17 వరకు ఉంటుంది. భూగోళం సగటు సాంద్రత 5.5. ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఆల్ఫ్రెడ్ వెజ్నర్, జర్మనీ. పాంజియా అంటే గ్రీకులో మొత్తం భూమి అర్థం. లాటిట్యూడ్ అనే పదం లాటిట్యూడో అనే లాటిన్ పదం నుండి వచ్చింది. లాంగిట్యూడ్ అనే పదం లాంగిట్యూడో అనే లాటిన్ పదం నుండి వచ్చింది. భూమి మీద మొత్తం 180 అక్షాంశాలు ఉన్నాయి. భూమధ్య రేఖతో కలిపి 181. భూమి మీద మొత్తం 360 రేఖాంశాలు ఉన్నాయి. 0 డిగ్రీ నుండి 180 డిగ్రీల వరకు తూర్పు ఉన్న భాగాన్ని తూర్పు అర్ధగోళం అంటారు. 0 నుండి 180 డిగ్రీ వరకు పశ్చిమాన ఉన్న భాగాన్ని పశ్చిమార్ధగోళం అంటారు. అక్షాంశాలను రేఖాంశాల డిగ్రీలను నిమిషాలు, సెకండ్లుగా విభజిస్తారు. భూమి స్థితి 1 డిగ్రీ రేఖాంశం తిరగడానికి 4 నిమిషాలు పడుతుంది. భూగోళం అంతటా అక్షాంశానికి అక్షాంశానికి మధ్య దూరం 111 కిలోమీటర్లు. అక్షాంశాలను సమాంతర రేఖలని పిలుస్తారు. రేఖాంశాలను అర్ధవృత్తాలుగాను మెరిడియన్లుగాను మెరిడియన్లని పిలుస్తారు. రేఖాంశాలు ధ్రువాల వద్ద కలుస్తాయి కనుక అక్కడ వాటి మధ్య దూరం శూన్యం. భూమధ్య రేఖ వద్ద రేఖాంశానికి మధ్య దూరం 111 కిలోమీటర్లు. అక్షాంశానికి మధ్య దూరం 111 కిలోమీటర్లు. భూమధ్య రేఖ వద్ద రేఖాంశానికి మధ్య దూరం 111 కిలోమీటర్లు. భూగోళం అంతటా అక్షాంశానికి మధ్య దూరం 111 కిలోమీటర్లు. ధ్రువాల వైపు ప్రయాణిస్తే రేఖాంశాల మధ్య దూరం క్రమంగా తగ్గుతుంది. 60 డిగ్రీల అక్షాంశాల వద్ద రేఖాంశాల మధ్య దూరం 55.5 కిలోమీటర్లు లేదా 34.5 మైళ్ళు. మెరిడియన్ అంటే మధ్యాహ్నం అని అర్థం. ఇది మెరిడియానస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. ప్రపంచాన్ని మొత్తం 24 కాలమండలాలుగా విభజించారు. భూమి తన అక్షంపై తాను తిరగడానికి ఒక రోజు అంటే 24 గంటలు పడుతుంది. గంటకు భూమి 15 రేఖాంశాలు తిరుగుతుంది. 15 రేఖాంశాలను ఒక కాలమండలం అంటారు. భూమిపై మొత్తం 24 కాలమండలాలు కలవు. అక్షాంశాలు రేఖాంశాలు ఖండించుకున్న దానిని గ్రిడ్ అంటారు. ఏ రేఖాంశంపై మధ్యాహ్నం 12 గంటలు అవుతుందో ఆ సమయం ఆ రేఖాంశానికి స్థానిక సమయం. ఏ రేఖాంశాన్ని ఒక దేశ ప్రామాణికంగా తీసుకుందో ఆ రేఖాంశంపై మధ్యాహ్నం 12 గంటలు అయినప్పుడు ఆ సమయం ఆ దేశానికి ప్రామాణిక సమయం. 0 డిగ్రీ రేఖాంశాన్ని ప్రపంచ ప్రామాణిక సమయంగా గుర్తించారు. ప్రశ్నలు: మానవ చరిత్ర అంతా పెద్ద చిత్రంలోని చిన్న పసుపు పచ్చ వృత్తంలోని చిన్న చుక్కలో జరిగిందని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? కార్ల్ సగాన్. జార్జియస్